తొందర పడకును. 10 మంది సరిపోతారు ఉద్యమం చేయడానికి. రాజకీయ విధానాలు వేరు. అందరు వచ్చిండ్రా? మిత్రులు, మన తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ గారికి సభా అధ్యక్షులుగా వారు ఉన్నారు. మరి అదేవిధంగా మరి యొక్క సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి తప్పుగా అనేది భావించకండి. మరి మేము పిలవగానే ఈశ్వర్ గారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆదేశం మేరకు, కోరిక మేరకు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క సభా వేదికకు మీరు ఈ తెలంగాణ నేతకాని చైతన్య సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న వాళ్లకు, వేదిక ముందర ఉన్న వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాదు, నేను మీతో పాటు నేతకాని బిడ్డను మాత్రమే. ఈనాడు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో నా మనసును చాలా కలిసివేసింది చెప్తున్నాను. ఈ అడవి ప్రాంతం చూసిన తర్వాత నేను చూడలే ఇంతకుముందు ఈ అడవి ప్రాంతాలను. అనేక మంది మీరు సంఘ నాయకులను చూసి ఉంటారు, ఉద్యమకులను చూసి ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారు పాత్ర వహించినటువంటి విధానాన్ని మీరు చూసి ఉన్నారు, పేపర్లలో చదివిండ్రు, టీవీలలో చూసారు, ప్రపంచానికి కూడా చూపించారు. ఒక నాయకుడు అన్నవాడు జనముల నుంచి రావాలా, సంఘం పెట్టుకొని వస్తే నాయకుడు కాదు. దుర్గామార్ద అనేవాడు భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పాటు 35 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. నాకు ఈ యొక్క సంఘాన్ని పెట్టి కులం ద్వారా డబ్బులు సంపాదించుకొని ఏదో ఆందోళన ఎక్కేటువంటి ఉద్దేశం నాకు లేదు. కోట రాజలింగం గారి గురించి మీకు ఒక విషయం చెప్తాను. కోట రాజలింగం గారు 72 సంవత్సరాల వృద్ధుడిన. ఈయన మొన్న ఇదే నెల 3 తారీఖు నాడు ఈ నేతగాని కులంలో ఉన్నటువంటి ఒక 7-8 సంఘాలను కలిపి ఒక జేఏసీగా ఏర్పాటు చేస్తాను సార్, మీరు న్యాయవాదిగా ఉన్నారు, మీరు తప్పకుండా అక్కడికి రావాలని చెప్పడం జరిగింది. నేను సమయం ఇచ్చి అక్కడికి పోయాను. నేను ఒక విషయం చెప్పాను. అక్కడ ఒక 4-5 సంఘాల పెద్ద మనుషులు వచ్చారు. అరే సంతోషం మిత్రులారా, దుర్గం రాజేష్ తెలంగాణ సంక్షేమ సంఘం మహార్ సంక్షేమ అధ్యక్షులు ఎవరు, ఆయన కూడా వచ్చాడు. నేను అక్కడ చెప్పాను, ఈ 35 సంవత్సరాల కాలంలో ఉద్యమాలు చేసినామని చెప్తా ఉన్నారు, సంఘాలు నడుపుతా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ మీరు సాధించింది ఏం లేదా, శూన్యం అని చెప్పాను వాళ్ళందరికీ. నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి. శూన్యమే, ఎక్కడైనా శూన్యమే, ఎక్కడైనా శూన్యంలోనే ఉన్నారు నేతకానీలు. భవిష్యత్ అంతా శూన్యంలోనే ఉంది. వాళ్ళు ఇక్కడ కోట రాజలింగం గారు, జాడి మల్లయ్య గారు అదే ఒక ఎక్కడైతే మంచిర్యాల కేంద్రంగా ఉందో 1983లో 86లో వీళ్ళు పెట్టినటువంటి సంఘం ద్వారా ప్రభుత్వంతో కొట్లాడి 11.5 గుంటల భూమిని సాధించినటువంటి పెద్ద మనిషి ఈయన నిలవడా. ఇవాళ ఈయన వీళ్ళు సాధించినటువంటి భూమి ద్వారా అక్కడున్నటువంటి ఇతర సంఘాల నాయకులంతా పెత్తనం చేసిన ప్రయత్నం చేస్తే ఈ పెద్ద మనిషి ఒక 4 తీసుకొని కరీంనగర్ రావడం జరిగింది. మీరు లాయర్గా ఉన్నారు కదా సార్, మీరు కేసు వేయండి, వాళ్ళు ఈ భూమిని కాజేసి అమ్ముకొని తినే ప్రయత్నం జరుగుతుందని నాకు చెప్పడం జరిగింది. నేను వీరికి సముదాయించాను. మా కోర్టులో ఉన్నటువంటి క్యాంటీన్లో కూకుండా పెట్టి 10 మందిని సముదాయించి లేక యొక్క ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు గెలిచాడు, ఒక ఎంపీ గెలిచాడు. వాళ్ళు ఇంత ఫండ్ తీసుకొస్తారు, ఆ భూమి ఎక్కడ పోదు, వాళ్ళకి అప్పచెప్పండి, మీ హక్కులు మీకుంటాయి, మన కేసు వేసుడు వద్దు. ఎక్కడో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక భవన నిర్మాణం అయితే మొదలు కానివ్వండి అంటే ఈయన పూనుకున్నటువంటి విధానం ద్వారా ఇలా ఎవరైనా చిన్న కానివ్వండి, వెంకటేశ్వర నేత గారు కానివ్వండి, వారి పరివారం ఎవరైనా సరే కృషి చేసి అక్కడ ఒక మంచి భవన నిర్మాణం మాత్రం మన కుల సంఘానికి మొదటి భవనం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో నేతకాని అన్నటువంటి పేరు ఉనికికి ప్రమాదం ఏర్పడబోతుంది మిత్రులారా. చాలా మంది
నేత కాని కులాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న ఈ యొక్క ప్రాంతంలో గడ్డం వెంకట స్వామి వారసుడైనటువంటి వివేక్ గారు వారు పెట్టినటువంటి టీవీ ఛానల్లో నేత కాని కులాన్ని మాలసాల నేత కాని కులంగా మార్చుతామన్నటువంటి V6 ఛానల్లో స్క్రోలింగ్ రావడం జరిగింది. వెంటనే మేమంతా కూడా స్పందించాం. నేను కరీంనగర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పాను, నీ అయ్యను 7 సార్లు ఎంపీ చేయడంలో నా నేత కాని కులస్తులు ఓట్లేసి గెలిపించారు. మొన్న నిన్ను కూడా చెన్నై నుంచి గెలిపించారు, నీ అన్నను అక్కడ బెల్లంపల్లి నుంచి గెలిపించారు. నా కుల బిడ్డలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలంతా కూడా మీకు ఓట్లేసి గెలిపించారు. మీ యొక్క కుటుంబం మొత్తం కూడా మొన్న మీ కొడుకును కూడా ఎంపీ చేశారని మీ కుటుంబం అంతా కూడా మా కులానికి రుణపడి ఉండాలా, మీరు ఎప్పుడు కూడా మాకు సేవ చేసే విధంగా ఉండాలని నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇలా అనేక బాధలు మన మిత్రుడు చెప్పారు. ఇక్కడ ITDA ఉంటుంది, గిరిజన ప్రాంతాలలో అనేక చట్టాలు ఉన్నాయి. 1884లో చట్టాలు చేశారు బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతానికి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 244 అధికరణ అనేది ఉంటుంది. ఒక షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అనేక అంశాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మీకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను. గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి పోడు భూములు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతలకు హక్కులు కల్పించేటువంటి అవకాశం మాత్రం లేదు 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 నిజం. వాళ్ళు మాత్రం గిరిజనులు ఎవరైతే భూముల మీద హక్కులు కలిగి ఉంటారో ఆ యొక్క గిరిజనుడు మళ్ళీ ఒక గిరిజనుడికి మాత్రమే భూమిని అమ్ముకునేటువంటి హక్కు ఉన్నది. కానీ గిరిజనేతరులకి భూమి అమ్మితే చట్టబద్ధం కాదు, చెల్లనేరదు ఆ చట్టపరంగా. అంటే పోడు భూముల చట్టాలు వచ్చినాయి, ITDA ఉన్నది, పీస్ యాక్ట్ ఉన్నది, 1996లో వచ్చింది. మరి అంతకుముందు కూడా మనకు ఇక్కడ చాలా మంది మిత్రులు చెప్పారు, షెడ్యూల్ ప్రాంతాల చట్టాలు 1970 యాక్ట్ అనేది వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత మాత్రమే చాలా మందికి హక్కులు కోల్పోవడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పడం కొరకు మీకు ఒక పేపర్ ఏడుంది. 1959లో అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రెగ్యులరైజేషన్ చేస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది.